పూజా స్తోత్రాలు సంపూర్ణమైనవి. ఇప్పుడు బెల్లం నైవేద్యం పెట్టి బయటకు వెళ్దాం. మళ్ళీ నైవేద్యం అయిన తర్వాత మళ్ళీ తీసుకొని వస్తా, అప్పుడు మళ్ళీ చూపిస్తా. బెల్లము ఎలాంటి దోషం లేని నైవేద్యం అంటారు. అంటే ఇది నిన్నడదా మొన్నడదా తెచ్చేటప్పుడు ఎన్నో ఆలోచిస్తాం కదా. కొన్ని పదార్థాలు ఇంట్లో ఉంటే కూడా మనం వాటిని కూడా ఆలోచిస్తాం. ఎన్ని రోజులైంది, ఎట్లా, మరి ఎప్పుడైనా వేరే రకంగా వాడినమా, ఇవన్నీ. కాకపోతే బెల్లంకి అట్లాంటి దోషం ఉండదంటారు. ఎప్పుడు బెల్లం తెచ్చినా ఫస్ట్ మనం పూజ రూమ్లో కొంచెం స్టోర్ చేసుకొని తర్వాత మిగతాది వంట రూమ్లో పెట్టుకోవాలి. అట్లా నేనైతే అట్లా చేస్తాను. మరి ఇక బెల్లం నివేదించి ఇప్పుడు బయటకు వెళ్దాం, హారతి వాడుకుందాం. ఇంకా వినాయకునికి ఉండ్రాళ్ళు ఇష్టం అంటారు కదా, ఉండ్రాళ్ళు మోదకాలు మరి ఇష్టమైన నైవేద్యం అంటారు. అంటే ఆరోగ్యప్రదమైనవి, నూనె ఎక్కువ వాడడం, దానిలో తర్వాత ఆవిరితో ఉడుకుతుంది కాబట్టి ఆరోగ్యపరమైనవి. ఇక సరే రోజు కూడా ఉండ్రాళ్ళు పెట్టచ్చు, అంత ఇష్టం అంటారు మరి వినాయకునికి. ఇక విఘ్నేశ్వరుని పూజ, మరి మనకి ఏ విఘ్నాలు కలగకుండా జీవితంలో సాఫీగా సాగాలంటే మనం ఒక నవరాత్రులు విఘ్నేశ్వరుణ్ణి పూజించినట్టయితే చాలా సంతోషం అనిపిస్తుంది. ఇక ఫస్ట్ మనకు సంతోషమే సగం బలం అంటారు కదా. సంతోషం. ఏకదంతాయ వక్రతుండాయ శ్రీ గణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రత. ఇక హారతి గంట కొట్టుడు మళ్ళీ మీకు చూపించలే, ఎందుకంటే ఇంకా నేను 2 చేతులతోటి పని చేయాలంటే వీడియో షూట్ చేయరాదు. ఇక ఇప్పుడు వింజమ్మ రూపి బయటకు వెళ్దాం. ఎన్నో మన పాలు అయినాయి చూడండి. మరి స్టవ్ బంద్ చేద్దాం. పూజ రూమ్లో కొంగ పెట్టిపోయినా అయినాయి. నైవేద్యం పెట్టడానికి వచ్చే వరకు ఇంకా ఊరపిచ్చుకలు కూడా ఉండే. ఇగో ఇక్కడ పెట్టిన నైవేద్యం ఆల్రెడీ 2 ఊరపిచ్చుకలు, ఈ నైవేద్యం తినే పిట్ట ఉంది. ఇక సరే తింటుంది, ఇక్కడికి వచ్చి తింటుందో చూద్దాం. మొత్తానికి ఎప్పటికీ హలో అండి, నేను అరుణానందేరి. ఇక మార్నింగ్ మరి పూజ అయిపోయింది. ఇక బ్రేక్ఫాస్ట్ సజ్జ నూడిల్స్ అయితే వారికి నూడిల్స్, తర్వాత సేమియా ఉప్మా ఇట్లాంటివి బాగా నచ్చుతాయి. ఇక మనకు నచ్చినా నచ్చకుండా తన కోసం వారానికి ఒకసారో, వారానికి కాదు కానీ నెలకు ఒకసారో చేయమనే చేయాలి కంపల్సరీ. కొన్ని వాటర్ కూడా వేద్దాం, వేసి ఇక బాయిల్ చేద్దాం. ఇక్కడ అన్ని వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టినా, ఇక పచ్చి బీన్స్ అవి ఇవి ఉంటే కూడా వేసుకోవచ్చు. ఇక మన దగ్గర అయితే ఇవి ఉన్నాయి, ఇప్పుడు వేద్దాం. ఇవి బాయిల్ అయ్యే లోపల అవి ఫ్రై అవుతాయి, టక్క చేసేద్దాం. మనం ఎన్ని రకాలు చేసినా ఒక్కొక్కరికి వాళ్ళకు నచ్చినది వేరే ఉంటుంది కదా. అట్లాంటప్పుడు అది చేస్తే కొంచెం సంతృప్తి అనిపిస్తుంది. ఇక పోహ అస్సలు నచ్చదు నాకు. పోహ తర్వాత బియ్యపు రవ్వ ఉప్మా అస్సలు నచ్చది. ఇక ముంబై రవ్వ ఉప్మా చాలా నచ్చుతుంది. కాకపోతే ఇక అందరికీ ఇష్టమైనట్టుగా రోజు చేయాలంటే నడవది. ఒక్కొక్క రోజు ఒకరికి ఇష్టమైనది ఉంటుంది. ఈ మధ్య హెల్త్ ప్రాబ్లంతో ఇక అసలు ఎంత ప్రతిరోజు ఒక యుద్ధంలానే అయిపోతుంది. అంటే తిని కూడా తీసుకొని పని చేసుకోవడం అట్లా అవుతుంది. మరి ఇక ఇప్పుడు ముక్కుడు పెట్టుకొని ఇవన్నీ ఫ్రై చేసే లోపల అవి బాయిల్ అవుతాయి. ఆయిల్ వేసినాం. ఇక చూడండి జీలకర్ర, ఓన్లీ జీలకర్ర వేయాలి, ఆవాలు అవసరం లేదు. ఇగో వెల్లుల్లిపాయలు మనకు మామూలుగా పోపులల్లో బ్రౌన్ వస్తాయి కదా, ఇంట్లో అవసరం లేదు. ఇంట్లో బ్రౌన్ రావద్దు, అట్లే ఉండాలి. బ్రౌన్ వస్తే వేరే ఫ్లేవర్ వస్తుంది, ఆ ఫ్లేవర్ రావద్దు ఇంట్లో. కానీ వెల్లుల్లిపాయలు ఉండాలి. కొత్తిమీర ఉంటే బాగుంటుంది, పుదీనా కూడా వేస్తే బాగుంటుంది. కానీ ఇప్పుడు మన దగ్గర ఈ రోజులు మా వారికి కూడా కొంచెం జ్వరము అట్లా ఉంటుంది, వాకింగ్ వెళ్తే వాకింగ్ నుండి రంగు తీసుకొస్తారు. ఇక ఇవి ఫ్రై అవుతూ ఉంటుంది, కొంచెం టైం తీసుకుంటుంది. ఇక్కడ ఇవి బాయిల్ అవుతున్నాయి. ఇక్కడ చూడండి, పూజ అయిన తర్వాత మనకు ఇవన్నీ కూడా మళ్ళీ క్లీన్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ మనం బ్రేక్ఫాస్ట్ కాగానే టీ తాగి కొంచెం అన్నీ క్లీన్ చేసి పెట్టుకొని రైస్ కడిగి పెట్టి నైవేద్యం తయారు చేయాలి. నైవేద్యం పెట్టిన తర్వాత మళ్ళీ 11:30 12 వరకు నైవేద్యం అయిపోతే అప్పుడు వంట చేస్తే అయిపోతుంది. ఇక
ఈ లోపల ఎవరైనా వస్తే మాట్లాడు. ఎవరో రానే వచ్చిండ్రు. హాస్టల్ పక్క పొంటామంటే అవతల దిక్కు కావచ్చు మరి. మా సారే వకీల్ కానీ మా ఏం లీక్ అవుతలేదు కదా. అంటే బావిలో పడతాయి. ఇది అడిగత్తా చూడండి, బాయిల్ అవుతుంది. ఇవి బాగా బాయిల్ అవ్వడద్దు, మామూలుగా కావాలి. ఎందుకంటే బాగా అయితే ముద్దలాగా అవుతాయి. అంటే ఎక్కువ ఉడికితే బాగా ఉబ్బుతాయి, అప్పుడు కూడా ఇది టేస్ట్ ఉండదు. ఇగో అయింది. ఇప్పుడు ఇవి వంచేసి పెడితే ఇక మళ్ళీ అందులో వేసినప్పుడు మంచిగా అవుతాయి. సజ్జాయి ఈరోజు చేసేటి. ఇక అన్ని మిల్లెట్స్ తోటి వస్తున్నాయి కదా. కొద్దిగా ఉప్పు కారం వేసుకుందాం. కొద్దిగా ఉప్పు కారం వేయాలి. అయితే ఇంట్లో కూడా మసాలా ఇస్తారు. మరి అందులో మసాలా ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకో అని అనిపిస్తుంది కదా. కాకపోతే నేను వెయ్యక కూడా చేసిన, ఫస్ట్ అట్లా అనుకొని వెయ్యకనే చేసిన తర్వాత ఇక సరిపోతలేదు. అది అందులో వేసే మసాలాతోటి మనకు అంత పర్ఫెక్ట్ ఉండలేదు. అందుకని చెప్తున్నాను. ఇప్పుడు వేసేద్దాం. నీళ్ళు వంచేసినాం, ఇంకా నూడిల్స్ ఇందులో వేసినాం. ఇప్పుడు ఈ మసాలా కూడా వేసేద్దాం. మిరప్పొడి ఎక్కువ వేయలే, నేను కొద్దిగా లైట్గా వేసిన. మిరప్పొడి ఉప్పు వేస్తే ఏం కాదు, కానీ మిరప్పొడి ఎక్కువ వద్దు. ఎందుకంటే ఇలా వెల్లుల్లిపాయలు ఉన్నాయి, మళ్ళీ మనం మసాలా వేస్తాం కాబట్టి మామూలుగానే వేసిన. ఇక ఇప్పుడు ఈ మసాలా కూడా మంచిగానే ఇస్తారు, ఎక్కువనే. దీనిలో పుట్నాల పప్పు అవి వేస్తారేమో నా అందాదా, మరి ఏదో వేస్తారు కానీ వాళ్ళు మొత్తానికి మంచిగానే అయితే ఉంటుంది. ఇప్పుడు మూత పెడితే కొంతసేపు ఇది అంతా పచ్చి పచ్చిగా కనిపిస్తుంది కదా, ఇదంతా ఉడికినట్టు అవుతుంది, నువ్వు మంచిగా ఫ్రై అయినట్టు అవుతుంది. అప్పుడు తినవచ్చు. ఒక 2 నిమిషాలు మూత పెడదాం. ఇందులో ఇప్పుడు మనం నూడిల్స్ ఉడకబెట్టినప్పుడు ఉన్న వాటరు ఇంకినట్టు కావాలి. ఇంకినట్టు అయితే ఇక మంచిగా అవుతుంది. తడిగా ఉంది కాబట్టి ఇది పోతుంది, కరెక్ట్ ఉంటుంది. ఇక ఇది కాకుండా ఇంకా స్పైసీ కావాలనుకుంటే మిరియాల పొడి కొంచెం లాస్ట్ ఫైనల్గా ప్లేట్లు వేసుకున్నా సరిపోతుంది. అంటే అందరికి ఇష్టం ఉండదు కదా, అట్లాంటప్పుడు పైన ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు జల్లుకుంటే సరిపోతే. ఈ లోపల టీ కూడా పెట్టేద్దాం. ఇంకా ఈరోజు మనం చిమ్మిలి ఉండలు అంటారు వీటిని, మనం నువ్వుల లడ్డు అంటాం. ఇక నువ్వుల లడ్డు నివేదించినాం. పాతకాలం నుండి వినాయకునికి నువ్వుల లడ్డు, తర్వాత మోదకాలు, తర్వాత కుడుములు ఇవే ఎక్కువ నివేదించేటోళ్ళట. ఇప్పుడు రకరకాల నైవేద్యాలు చేస్తున్నాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ దేవ. నైవేద్యం పెట్టిన ప్రతిసారి ధూపం వేయాలి కంపల్సరీ. ఈరోజైతే మన వంట నేను అస్సలు షూట్ చేయలేదు. ఇది బోడ కాకరకాయ, ఆ కాకరకాయ అంటే కదా, అది నువ్వులతో చేసిన. ఈరోజు ఇప్పుడు చూపించిన కదా అని నేను చూపించలేక ఈరోజు నువ్వులతో చేసిన. చూపించేది ఉండేనేమో, ఒక్కొక్కసారి అసలు షూట్ చేయాలని మూడే ఉండదు. అసలు ఇవాళ ఎందుకో మళ్ళీ ఎంత జ్వరం వచ్చినట్టుగా అదే రకంగా ఉంటుంది. ఈ ధూపం వేస్తాం కదా దేవుని దగ్గర, ఆ ధూపం పడక కొంచెం ఎక్కువ ధూపం వేస్తున్నాం కదా, దాంతో ఇట్లా ఉన్నట్టుంది ఆరోగ్యం. మొత్తానికి నువ్వులతో చేసిన ఈరోజు బోడ కాకరకాయ కర్రీ సూపర్ ఉంటుంది, కానీ షూట్ చేయాలి. ఇంకా సింపుల్ లంచ్, బోడ కాకరకాయ కర్రీ, తర్వాత అన్నము పెరుగు, అంతే. నైవేద్యం ఏమో నువ్వులో ఉండలు పెట్టినాం. ఇంకా స్టవ్ బంద్ చేద్దాం, కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటా. నేను అరుణానంద దగ్గర ఇక ఈరోజు సాయంత్రం 6 గంటలకు మరి సోమవారికి మాల వేద్దామని అనుకుంటున్నా. పొద్దున వీలు కాలే. ఇప్పుడు మాల తయారు వేసి నైవేద్యం పెడదాం. మన ఇంట్లో పూలు ఇంకా అల్లుదాం, పాట పెట్టుకొని వెళ్తాం. మాల తయారు చేసి మాల సమర్పించి నైవేద్యం సమర్పించి ధూపం వేసిన, అంతే. అప్పటికి అష్టోత్తరం సంపూర్ణమైంది. ఇక యూట్యూబ్లో పెట్టుకొని అనుకుంటూ చేసిన. ఇక ఇప్పుడు మరి నైవేద్యం ఆరతిద్దాం. జయ గణేశ జయ గణేశ పాహిమ శ్రీ గణేష్ సమర్పించడం. ఈ రోజైతే నువ్వుల లడ్డు సమర్పించినాం. ఇక పొద్దున బెల్లం సమర్పించినాం, పగలు అన్నం సమర్పించినాం, ఇప్పుడు నువ్వుల లడ్డు సమర్పించినాం. ఇది మరి మన పూజ విధానం. బయటకు వెళ్దాం, చిన్నది ఒక పాట పాడుకొని పోతాం.
అరటిపండు పెడదాం. కోతి వస్తుందో వస్తుందో వచ్చి తింటుంది మరి. టీ పెట్టిన, ఇక అల్లం వేసి పెట్టిన ఇప్పుడే. అయితే కొంచెం అంతా జలుబు పోయినట్టే ఉంటలేదు, అందుకని అల్లం వేసి టీ పెట్టిన. కొంచెం మసులితే అల్లం ఫ్లేవర్ వస్తుంది. ఇక ఇప్పటిదాకా చిలుకలు బాగా అల్లరి చేసినాయి. చిలుకలు కోకిల బంగ్లా పైన కొంచెంసేపు వాకింగ్ చేద్దామని వచ్చిన. ఇక్కడ వినాయకుని దగ్గర పూజలు చేస్తాను చూడండి. మరి చందమామ చూడండి, రకరకాల పూజలు జరుగుతున్నాయి వినాయకుని దగ్గర. అక్కడ టెంపుల్లో కూడా పెట్టిండు. నాకు జ్వరం ఉంది కాబట్టి అంత వెళ్తలేను నేను. అంతకుముందు అయితే కుంకుమ పూజలకు అన్నిటికి వెళ్ళేదాన్ని. ఆరోగ్యం బాగాలేకపోతే అక్కడ గంటల గంటలు వెయిట్ చేసుడంటే కలవదు కదా, అందుకని వెళ్తలేను నేను. ఇక్కడైతే పిల్లలు పెట్టాలని పెట్టిండ్రు. ఒకసారి మనకి ఇంట్లో వినాయకుడు ఉన్నాడు కాబట్టి మనకు రోజు 3 పూటలు పూజలు చేసుకున్నాడు, మనకి ఇదే సరిపోతుంది. ఇక సరే కొంచెంసేపు నడుద్దామని వచ్చిన. దాదాపుగా శ్రావణ మాసం స్టార్టింగ్ వచ్చినో లేదా అప్పటి నుండి వర్షాలు స్టార్ట్ అయినాయి. నాకు అనారోగ్యం స్టార్ట్ అయింది. నైవేద్యం తినే పిట్ట అక్కడ ఉంది. కొంచెంసేపు నడుద్దాం. పక్షులన్నీ గుట్లకి వెళ్ళిపోతున్నాయి. అయితే 2-3 రోజుల నుండి నడవాలని అనుకుంటున్నా కానీ హెల్త్ సహకరిస్తలేదు. పక్షులన్నీ వస్తున్నాయి చూడండి, కాకులు. ఆకాశంలో ఎగిరిపోయే పక్షులను చూసి అవి ఎంత బాగా ఎగిరిపోతున్నాయి. ఎక్కడికంటే అక్కడికి పోవచ్చు అని అనిపిస్తుంది కదా. కానీ ఒక్క క్షణం కూడా వీరెక్కలు ఆడియకుంటే వాటికి జీవనం ఉండదు. మనం గంట సేపు అయినా కుర్చీలో కూర్చుండి ఉన్నాయి ఇంకా అది. కాకపోతే అవి ఒక్క క్షణం కూడా నేను ఎందుకు రెక్కలు ఆడియాలనుకుంటే వాటి పని అంతే. భలే పోతున్నాయి కదా. సరే ఇప్పుడు కొంచెంసేపు వాకింగ్ చేద్దాం మరి. ఆకాశం చూడండి ఎర్రగా అయింది, భలే అంతటా అయింది అట్లనే. ఇక చూడండి ఇంత ఒక రకంగా తయారైంది. నిన్న మొన్నటి నుండి అయితే వర్షం లేదు. వినాయకుని పూజలు అంతటా కూడా స్టార్ట్ అయినాయి. ఇక్కడ చేస్తూ ఉన్నారు. ఇక్కడ టెంపుల్లో కూడా వినాయకుడు పెట్టిండ్రు. ఇక